అనుకోని మార్పు. ఈ కథను రచించిన వారు జి సరస్వతి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో జూన్ 2005లో ప్రచురితమైంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. డిష్ వాషర్ పెట్టడం దగ్గర నుంచి బావకి డైపర్ మార్చడం వరకు అన్ని పనుల్లో మీ ఆవిడికి సాయం చేస్తున్నావు. నీకు నామోషిగా ఉండదా సత్యం? అడిగాడు రాజా తన మిత్రుడు సత్యమూర్తిని. నా ఇంటి పని నేను చేసుకోవడానికి నామోషి ఎందుకు పడాలి రాజా? అవన్నీ ఆడవాళ్లు చేయవలసిన పనులు కదా. ఆడవాళ్ల జీవితాలు ఇంటికే పరిమితమై ఉన్న కాలంలో అవన్నీ ఆడవాళ్ల డ్యూటీలై ఉండవచ్చు. కానీ ఇప్పటి ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళనే మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం. కష్టపడి పనిచేసి ఇల్లు చేరే వేళకు వాళ్ళు కూడా మనలాగే అలసిపోయి ఉంటారు. అంచేత సాయం చేయవలసిన డ్యూటీ మనకి ఉంటుంది కదా. పంచుకోవడం వల్ల పనులు తొందరగా తెములుతున్నాయి. తగినంత విశ్రాంతి ఉండి ఉద్యోగాలు బాగా చేయగలుగుతున్నాం అన్నాడు సత్యమూర్తి. వెనకాల పడి పనులు చేస్తూ ఉంటే ఆడది మగాణ్ణి లోకువ కట్టేయదు. ఇంగితం ఉన్న ఏ ఆడపిల్ల భర్తను లోకుగా చూడదు రాజా. పైగా తనకు అన్ని విధాలా సహాయంగా ఉంటున్న భర్త పట్ల ఆమెకు ప్రేమతో పాటు గౌరవం, కృతజ్ఞతాభావం ఉంటాయి అన్నాడు సత్యమూర్తి. సత్యమూర్తి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు రాజా. నీ ప్రశ్నలు వింటుంటే నువ్వు మంజులకు ఏమీ సాయం చేయడం లేదనిపిస్తుంది. నిజమే కదూ అని అడిగాడు సత్యమూర్తి. అదేం కాదురా, మంజుల నన్నే పని ముట్టుకోనివ్వదు. అన్ని పనులు తనే చేసుకుపోతుంది అన్నాడు రాజా. అంటే ఆఫీసు నుంచి వచ్చాక నీ పేరుకు తగ్గట్టు రాజాలాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావన్నమాట అన్నాడు సత్యమూర్తి నవ్వుతూ. జవాబుగా తను నవ్వేశాడు రాజా. పెళ్లి చూపుల్లో మంజుల బాగా నచ్చాక పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువచ్చాడు రాజా. యూనివర్సిటీలో చదువుతో పాటు ఇంటి పని, వంట పని, షాపింగు అన్నీ ఆమె చూసుకోవాలని ఖచ్చితంగా చెప్పాడు. మొదట్లో మంజుల ఉత్సాహంగా అన్ని పనులు చకచకా చేసినా కాలం గడుస్తున్న కొద్దీ పనిభారం ఎక్కువై అలసిపోతూ ఉండేది. రాజా తన వస్తువులు, బట్టలు, పుస్తకాలు అన్నిటినీ చిందరవందరగా పడేస్తూ ఉండేవాడు. సర్దడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా విసుక్కునేవాడు. అలసటతో ఆదరాబాదరాగా ఆమె చేసిన వంట ఒక్కొక్క రోజు సరిగా కుదిరేది కాదు. రాజా కోపంతో కంచాన్ని విసిరికొట్టేవాడు. చదువుతో ఎంత బిజీగా ఉంటున్నానో చూస్తున్నావు కదా రాజా. రాగానే ఇల్లంతా సర్ది వంట చేయాలంటే చాలా శ్రమగా ఉంటుంది అంది మంజుల ఒకరోజు వచ్చాక అలసటగా సోఫాలో వాలి. అందుకని రాణిగారికి రాగానే కాఫీ అందించి సేవ చేయాలన్నమాట అన్నాడు రాజా వెటకారంగా. జవాబు చెప్పే ఓపిక కూడా లేక మంజుల మౌనంగా ఉండిపోయింది. లోకంలో నువ్వొక్కరితివే కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతున్నావే. చదువులు, ఉద్యోగాలు ఉన్న ఆడవాళ్లు ఇల్లు వాకిలి చక్కబెట్టుకోవడం లేదా? కోపంతో రెచ్చిపోయాడు రాజా. చక్కబెట్టుకోవడం లేదని నేను అనలేదు. కాకపోతే వాళ్లకు భర్తల సహకారం ఉండి ఉంటుంది అంది మంజుల. అంటే నేను పనివాడి అవతారం ఎత్తాలన్నమాట. అంత లోకువైపోయానా? ఇక్కడికి తీసుకుని వచ్చి పై చదువుకు ప్రోత్సహించినందుకు కృతజ్ఞత చూపకపోగా పొగరుతో, నిర్లక్ష్యంతో నన్ను పనివాడిని చేయాలని చూస్తున్నావు. ప్రతి మాటకు పెడర్థాలు తీసి ఇంటిని నరకం చేయకు రాజా అంది మంజుల విసిగిపోయి. శ్రద్ధగా పనిచేయడం లేదన్నంత మాత్రాన నీకిల్లు నరకమైపోయిందా? సరే, ఎవరైనా స్వర్గం చూపించేవాళ్లుంటే వెళ్ళు. ఇంక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు అని అరిచాడు. మంజుల స్టన్ అయింది. తనదే తప్పైనట్టు అతన్ని క్షమించమని వేడుకుంటే అతను తన్ను లోకో కట్టి అణిచివేస్తాడని, కొంతకాలం దూరంగా ఉంటే పరిస్థితులు మెరుగుపడవచ్చునని భావించింది. ఇంట్లోంచి పొమ్మనగానే భయపడిపోయి కిమ్మనకుండా అన్ని పనులు చేస్తుందని, అప్పుడింకా అధికారం చెలాయించవచ్చునని అనుకున్న రాజా మంజుల తన వస్తువులన్నిటినీ సర్దిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆడది తనకే అంత పొగరున్నప్పుడు మగాడిని నాకెంత ఉండాలి అనుకున్నాడు పళ్ళు నూరుకుంటూ. సత్యమూర్తి కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగి తన ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రాజాకు మంజుల పదే పదే గుర్తుకు రాసాగింది. ఆమెను అపురూపంగా చూసుకుంటూ సహకరించవలసిన తను చిన్న విషయాలకు రభస చేస్తూ తూలనాడుతూ వచ్చాడు. తమది కలతల కాపురం కావటానికి కారణం తనే. ఈగోని కంట్రోల్లో పెట్టుకుని
బతుకులోని బాధ్యతలను పంచుకుంటూ ఉంటే తమ సంసారం కూడా సత్యమూర్తి సంసారంలా కళకళ్ళాడుతూ ఉండేది. తనింకా ఆలస్యం చేయకుండా తప్పును సరిదిద్దుకోవాలి. 6 నెలలుగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన గొంతు వినగానే ఫోన్ పెట్టేస్తూ వచ్చిన రాజా ఎదురుగా నిలబడేసరికి ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అయింది మంజుల. రాజా మారలేదని, తన కాపురం ఇంక చక్కబడదని, అది తన తల్లిదండ్రులకు గుండెకోత అవుతుందని తల్లడిల్లుతూ వచ్చిన మంజులకు రాజా తన్ను ఆర్తిగా చేతిల్లోకి తీసుకోవడం ప్లెజెంట్ సర్ప్రైజ్ అయింది. ఐఆమ్ సారీ మంజు, ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను. తోడు నీడగా ఉంటూ అన్ని బాధ్యతలు పంచుకుంటాను. ఇంటికి వెళ్ళిపోదాం రా మంజు. రాజా మాటలు మధుర సంగీతంలా చెవులకు సోకుతూ ఉండగా నిశ్చింతగా అతని గాఢ పరిశ్వంగంలో ఒదిగిపోయింది మంజుల. కథ సమాప్తం.